ఈరోజు డేట్ 23/7/2017. సరిగ్గా అన్నయ్య చనిపోయి ఈ రోజుటికి 7 సంవత్సరాల 7 నెలల 23 రోజులు అవుతోంది. చనిపోయిన వారు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఎంత నిజమో, వారి జ్ఞాపకాలు బ్రతుకున్న వారిని బాధించడం కూడా అంతే నిజం. నాతో కలిసి జన్మని పంచుకున్నావు, నా వెంటే ఉండి నన్ను నడిపిస్తావు అనుకున్నా, కానీ ఇలా జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదు. నిన్ను చాలా మిస్ అవుతాను అన్నయ్య. నీ చావులో ఆలోచనలకు అందని కారణాలు ఏవో ఉన్నాయి కృష్ణ. అవేంటో తెలుసుకోవడానికి నీ డైరీ చదవబోతున్నాను. హలో హలో కౌశిక్, సంజయ్, చెప్పు కౌశిక్. నేను ఊరికి వెళ్తున్నా సంజయ్. ఈరోజా? ఏ ఊరికి? అది ఆ విలేజ్కా? ఇప్పుడెందుకు? నా బ్రదర్ గురించి నాకు తెలుసు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సడన్గా విలేజ్కి ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు. 23 years ఉన్న ఒక హెల్దీ పర్సన్ హార్ట్ అటాక్స్తో చనిపోవడం అనేది నేను నమ్మలేను. ఐ సస్పెక్ట్ సంథింగ్ వెంట్ రాంగ్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ క్లూ. ఆ ప్లేస్కి వెళ్తే ఈ క్లూ నాకు ఉపయోగపడవచ్చు అని నా ఫీలింగ్. సో ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళొద్దు కౌశిక్, ఇట్స్ నాట్ సేఫ్. ఐ డెంట్ ఆస్క్ యువర్ ఒపీనియన్. నేను జస్ట్ ఇంటిమేట్ చేశాను. 2 daysలో వచ్చేస్తా. అమ్మని జాగ్రత్తగా చూసుకో. లిజన్ టు మీ. ఈ ఊరికి మా ఫ్యామిలీకి పడదు. దానికి కారణం నాకు తెలియదు. మా నాన్న మాకు చెప్పలేదు, మేము తెలుసుకోవాలని ట్రై చేయలేదు. ఇప్పుడు వీళ్ళ చూపుల్లో కోపానికి కారణం అదే అనుకుంటున్నాను. చివరిసారిగా మా అన్నయ్య ఊపిరి తీసుకుంది ఈ ఇంట్లోనే. ఈ ప్లేస్కి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఆలోచన మా నాన్న ఎవరికీ రానివ్వలేదు. ఇదేంటి, ఈ క్యాండిల్ ఇక్కడికిలా వచ్చింది? నీ చావు నా మనసు ఒప్పుకోవట్లేదు కృష్ణ. అందుకే నా ఈ ప్రయత్నం. నా ఈ ప్రయత్నానికి ఫస్ట్ స్టెప్ ఈ డైరీనే. మై మెమరబుల్ మూమెంట్స్. నీ గుర్తుగా మిగిలింది ఇదొకటే కృష్ణ. నీ డైరీని చదువుతుంటే అర్థమైంది కృష్ణ, ఇది డైరీ మాత్రమే కాదు, నువ్వు రాసుకున్న నీ జీవితం.
నీ డైరీలోని కొన్ని విషయాలు నాకు బాధని కలిగించాయి. కొన్ని సంఘటనలు ఆలోచింపజేశాయి. కొన్ని చిన్నప్పటి సంతోషాలని మళ్ళీ పరిచయం చేశాయి. నేను ఇక్కడికి వచ్చింది మా అన్నయ్య నాతో పంచుకునే జ్ఞాపకాల కోసం కాదు, తన డైరీతో పంచుకునే జ్ఞాపకాల కోసం. నేను తెలుసుకోవాల్సిన విషయాల కోసం. The day that changed my life. ఇలా రాస్తున్నాడేంటి? ఏంటి కళ? ఎలాంటి కళ వచ్చిందేంటి? మా నాన్నగారు నాకేదో తెలియచేయాలనుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే నేను ఆ విలేజ్కి వెళ్ళాల్సిందే. ఎప్పుడూ నిద్రకి కానరాని కళలు కన్నులకు ఎదురైతే ఆలోచనలు సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ ప్రశ్నలే కొత్త ప్రయాణానికి దారి తీస్తాయి. హే కృష్ణ, ఎక్కడికి ప్రయాణం? మా నాన్నగారు ఊరికి. ఆ ఊరుకా? సడన్గా ఎందుకు? నేను తెలుసుకోవాల్సిన విషయాలు, నాకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది కాదు కృష్ణ. వెళ్ళాలి అంతే. సరే కృష్ణ, ఈ నోవెల్ తీసుకెళ్ళు. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే కృష్ణ, ఉంటాను. టేక్ కేర్. కళ కలిగించిన ప్రశ్నలకు సంబంధించిన గమ్యానికి చేరుకున్నాను, కానీ సమాధానాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏవీ కనపడలేదు. ఆ ప్లేస్ మొత్తం సెర్చ్ చేశాను. కరిగిన క్యాండిల్, దుమ్ము పట్టిన డస్క్ తప్ప నాకు ఇంకేం దొరకలేదు. కళలో కనిపించిన విషయాలు కళ్ళ ముందే కదులుతున్నా దాని స్పర్శ మాత్రం నాకు తెలియట్లేదు. ఏం చేయాలో అంతుపట్టలేదు. ఆ కన్ఫ్యూజన్ నుండి నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి సురేష్ ఇచ్చిన నవలను చదవడం మొదలుపెట్టాను. ఇట్స్ ఏ ట్రాజిక్ ఎమోషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ శ్రీనివాస్ రాజ్. వాళ్ళ ఫాదర్ ఆ విలేజ్కి పెద్ద మనిషిగా ఉన్న సమయంలో తన 1000 acres 1000 ఎకరాల స్థలానికి ఆనుకొని ఉన్న ఒక మామూలు రైతు స్థలాన్ని
ఆక్రమిస్తాడు. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు ఆ రైతుని అతని కుటుంబాన్ని తన ఇంట్లోనే సజీవదానం చేసి దాన్ని ఒక అగ్ని ప్రమాదంగా సృష్టిస్తాడు. ఈ స్టోరీకి ఇదే మెయిన్ పాయింట్. ఈ నవల్ని పూర్తిగా చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఈ కథలో శ్రీనివాసరాజు లైఫ్లో జరిగిన సంఘటనలు, నా లైఫ్లో నాకు జరిగిన సంఘటనలు ఒకేలా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయా లేకపోతే నేను అలా ఊహించుకుంటున్నానా అనే సందిగ్ధంలో పడ్డాను. ఇది డైరీ మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి నా లైఫ్లో జరిగిన మెమరబుల్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని రాసుకున్నా. ఇప్పటికీ రాస్తూ వస్తున్న బుక్ ఇది. నేను కృష్ణ అలాగే ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నాకు అలాగే జరుగుతుందా? ఇప్పుడు టైం 5:35. గడవబోయే 25 నిమిషాలు నా నెక్స్ట్ సిచ్యువేషన్ డిసైడ్ చేస్తాయి. హలో సంజయ్, ఎక్కడున్నావు? మా బ్రదర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా కౌశిక్. ఓకే ఓకే, నువ్వు నాకైనా బుక్ ఇచ్చావా? బుక్కా? ఇట్స్ నోవెల్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. గుర్తులేదు. థింక్ గుర్తించుకో. గుర్తులేదు కౌశిక్. వాట్ హ్యాపెన్? ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఇవ్వలేదనుకుండా గుర్తులేదంటున్నాడంటే సంజయ్ నాకేమన్నా బుక్ ఇచ్చుంటాడా? ఇచ్చుంటే నెక్స్ట్ నేను ఫేస్ చేయబోయే సిచ్యువేషన్స్ ఏంటి? విల్ ఐ బీ ఏబుల్ టు ఫేస్ దెమ్? నాకేం జరుగుతుందన్న ఆలోచన నన్ను అంతం చేసేలాగా నెక్స్ట్ ఏం జరిగిందన్న విషయాన్ని నేను తెలుసుకోవాలి. పవర్ కట్ అయింది. బుక్లో అన్నట్టే జరిగింది. ఇలా జరుగుతూ పోతే చివరికి ఏం జరుగుతుందో నాకు తెలుసు.
అలా జరిగేట్టయితే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే చివరి పర్సన్ నేనే అవ్వాలి. అలా జరగాలంటే ఈ ఎక్స్పీరియన్స్ని నా బుక్లో రాయాలి. ఇంతసేపటి నేను చదువుతున్న అక్షరాలు మారుతున్నాయి, పేజీలు తిరుగుతున్నాయి, కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ నావల్లో శ్రీనివాస్కి తన ఫ్రెండ్ నుండి 7:18కి కాల్ వస్తుంది. హలో కృష్ణ, మార్నింగ్ మా అన్నయ్య ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. హలో, వినపడుతుందా? హలో హలో కౌశిక్, వినపడుతుందా? మా అన్నయ్య వస్తున్న ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడున్నావు? హలో కృష్ణ, కృష్ణ. ఈ నవల్లో కూడా శ్రీనివాస్ ఫ్రెండ్ బ్రదర్కి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అని తనకి చెప్పినట్టు రాసుంది. అది విన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఇక్కడే ఉండిపోయాను. నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలన్నా అది కుదరదు. ఎందుకంటే ఈ నవల్లో కూడా శ్రీనివాస్ తప్పించుకోవడానికి ట్రై చేసి చివరికి కుదరక బందీ అవుతాడు. అందుకే తప్పించుకోవాలన్న నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. అలా ఈ నవల్లో చివరి పేజీ వచ్చేసింది. నేను రాస్తుండగా నా ఎదురుగా ఉన్న విండో నుండి గాలి వేగంగా వీస్తుంది. తరువాత ఏం జరగబోతుందో నాకు అర్థమైంది. గాలి వేగంగా వీస్తున్నా నా ముందు వెలుగుతున్న క్యాండిల్ ఆరిపోవడం కాదు కదా, కనీసం కదలడం కూడా లేదు. ఇప్పుడు సమయం 7:20 అవుతుంది. ఇప్పుడు వేగంగా వీస్తున్న గాలికి వ్యతిరేకంగా విండోస్ మూసుకుంది. నా లైఫ్ కూడా ఈరోజు చివరి పేజ్ అవుతుందేమో అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో మిగిలింది కౌశిక్ ఒక్కడే. అంటే రాకూడదు, నా పరిస్థితి కౌశిక్ రాకూడదు. నేను మా నాన్న కోసం వచ్చినట్టు నా కోసం కౌశిక్ రాకూడదు. ఈ విషయం ఎలా అయినా కౌశిక్కి తెలియాలంటే ఒకటే మార్గం, నా బుక్లో రాయాలి. కౌశిక్, నాతో కలిసి జన్మను పంచుకున్నావు. నీ వెంటే ఉండి నిన్ను నడిపిద్దామనుకున్నా, కానీ ఇలా నీకు గడిచిపోయిన జ్ఞాపకంలా మిగిలిపోతాననుకోలేదు. చూడు కౌశిక్, నా లైఫ్లో నీకు చెప్పబోయే చివరి మాట ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విలేజ్కి, ఈ ప్లేస్కి రావద్దు. నిన్ను నువ్వు రక్షించుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో.
అలా నేను రాస్తుండగా వెలుగుతున్న క్యాండిల్ కదలడం మొదలైంది. గాలి లేకున్నా కదులుతూనే ఉంది. బహుశా నేను రాసేది నా చివరి అక్షరాలు కావచ్చు. ఈ నవల్లో అలా కదులుతున్న క్యాండిల్ ఆగిపోవడం, శ్రీనివాసరాజు చనిపోతాడు. అలాగే నా ముందు ఉన్న క్యాండిల్